చాలామంది ఈ రోజున ప్రభు దగ్గరకు వచ్చి, వెస్లీ గారు మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి, మా పిల్లల కోసం ప్రార్థన చేయండి, వారు ఉన్నత స్థలాల్లో ఉండాలని కోరుకుంటున్నామని చాలామంది అడుగుతూ ఉంటారు. ఏంటమ్మా ఉన్నత స్థలం అంటే? ఓ మంచి ఉద్యోగం కావాలి సార్, ఓ మంచి ఫ్యామిలీ వారికి ఉండాలి, ఒక మంచి ఇన్కమ్ సోర్స్ వారికి ఉండాలి, పని చేసినా చేయకపోయినా డబ్బులు మాత్రం బాగా వచ్చేస్తూ ఉండాలి, ఒక మంచి గృహాన్ని వారు కట్టుకోవాలి, లేదా ఒక మంచి దేశంలో వారు సెటిల్ అవ్వాలి, వారు చదువుతున్న స్కూల్లో వారికి మంచి ర్యాంకులు రావాలి, నీట్ రాస్తున్నారు లేదా పీజీ ఎంట్రన్స్ రాస్తున్నారు, ఎంసెట్ రాశారు, వాటన్నిటిలో చాలా హై ర్యాంక్స్ వాళ్ళకి రావాలి, ప్లీజ్ ప్రే ఫర్ దట్ అని చాలామంది అడుగుతూ ఉంటారు. నథింగ్ రాంగ్ ఇన్ ఆస్కింగ్ దాట్. దాన్ని అడగడం తప్ప నేను అంటలేదు. ప్రార్థన చేయించుకోవాలి, పరీక్షలు రాసే ముందు ప్రార్థన చేయించుకోవాలి, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయించుకోవాలి, ఇంటర్వ్యూకి వెళ్తున్నావో ప్రార్థన చేయించుకోవడం మంచిదే. అయితే కేవలం ఉన్నతమైన అనుభవాలు అంటే ఈ భౌతిక సంబంధం అనుభవాల గురించే బైబిల్ మాట్లాడడం లేదు. ద బైబిల్ ఈస్ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ ఎలివేషన్. ఆత్మ సంబంధమైన ఉన్నతమైన అనుభవాల్లో మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మనం ఆలోచిస్తే మన ఆలోచనలు ఉన్నతమైనవిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. మన ప్రవర్తన రూతులాగా ఎలా ఉండాలి చెప్పండి? ఉన్నతమైందిగా ఉండాలి.